but I'll be on it always, always and forever. అందరికీ స్వాగతం. మీరు టైటిల్ చూసాక అర్థమయ్యే ఉంటది. ఈ వీడియో దేని గురించి ఉంటది అని. సో, బ్లాక్ ఫ్రైడే వచ్చేసింది మనకి. సో, కాబట్టి నేను నా ఫ్రెండ్ పూజ అక్క షాపింగ్ జేయడానికి వెళ్ళాము. మాకు బ్లాక్ ఫ్రైడే రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు వీడియో తీసుకుందాం అనుకున్నాం. కానీ అది అస్సలు కుదరలేదు. సో, ఇప్పుడొక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తున్నా మీ అందరికీ. ఐ నో మన ఛానెల్‌లో ఇదే ప్రాపర్ ఫస్ట్ వ్లాగ్. సో, ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా. నా పేరు కావ్యారెడ్డి అండ్ నేను బెంగుళూరు, ఇండియా నుంచి యూఎస్‌కొచ్చాను. ఇక్కడ నేను బీటెక్ చదువుతున్నా ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో. ఈ ఛానెల్‌లో నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్, మా కష్టాలు, ట్రావెల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, స్టెమ్, బీటెక్ ఎలా ఉంటుంది యూఎస్‌లో, డైలీ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. సో, ఒకవేళ మీరందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ గావాలి, ఏం కాంటెంట్ మీరు చూడాలనుకుంటున్నారు, అవన్నీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేయండి. నేను తప్పకుండా అవి ట్రై చేస్తాను చేయడానికి. సరే ఇంకా అయితే వీడియోలోకెళ్ళిపోదామా? పొద్దున్న ఆల్మోస్ట్ 11:30 అయితుంది అండ్ మనమైతే ఇప్పుడు ఫైనల్‌గా బయలుదేరిపోయాము. సన్‌లైట్‌లో ఫేస్ బాగా పడతాంది అని ఇంకా సన్‌లైట్‌లో ఉండడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. మేము ఊబర్ బుక్ చేసినాము. ఎందుకంటే మనం వెళ్ళబోయే మాల్ ఆల్మోస్ట్ 20-25 నిమిషాల దూరంలో ఉంటదనమాట. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మాకు ఇక్కడ. కానీ వెదర్ మాత్రం నిజంగా కొన్ని గంటల్లోనే చాలా చేంజ్ అయిపోతుంది. అందుకే ఇంక మేము జాకెట్స్ ఏసేసుకొని వచ్చేసాము. ఈడ కనిపిస్తా ఉండేదంతానే మా ఊరనమాట బేసిక్‌లీ. ట్రాఫిక్ ఏం పెద్దగా లేదు ఈరోజు. ఆల్రెడీ జనాలందరూ ఎళ్ళిపోయినట్టున్నారు. హమ్మయ్య! ఫైనలీ వచ్చేసినాం గైస్. ఇప్పుడు కనిపిస్తా ఉండేదంతా మనకి మాల్‌కి పార్కింగ్ ఏరియా అనమాట. ఎంట్రన్స్‌లో మంచిగా ఈ వాటర్ ఫౌంటైన్ ఉంది. మేము కారు నుంచి బయటికి దిగాక చల్ల గాలి డైరెక్ట్ మొఖం మీద కొట్టింది. చాలా చల్లగుంది బయటికి దిగంగానే. సరే ఇంకా అయితే లోపలికెళ్ళిపోదాం. బావున్నాయి. చూడండి గైస్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఈ వాటర్‌మెలన్ చూడండి. యాక్చువల్లీ మేము మినీసో లోపలికొచ్చామనమాట. జస్ట్ టైమ్ పాస్ చేయడానికి. చూడండి వావ్! మెత్తగా ఉంది గైస్. ఇప్పుడే చూసాం. స్ట్రేంజర్ థింగ్స్ మర్చ్ మొత్తం ఉంది ఇక్కడ. బాగుంది కదా? అది డెమో గార్గన్ లా లేదు. క్యూట్గా ఉంది. వెక్నా గైస్, నిజంగానే వెక్నా బాగున్నాయి. ఎంతమంది స్ట్రేంజర్ థింగ్స్ చూస్తారో చెప్పండి గైస్. ఈమా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏం చెప్తుంది, ఈ సాక్స్ తీసుకొని వేసుకుంటదంట. అసలు ఏమన్నా కీప్ ద కిడ్డీ న్యూ అలైవ్. వావ్ వాట్ ఏ డైలాగ్, ఏం చెప్పావు అన్నారు పెద్దలు. గుజ్జి అంటే గుజ్జి సాక్స్ కాదు. ఇది ఎంత, ఇది దీదియా ఈరోజు మొత్తం జనాలు పిచ్చగా ఉన్నారు. సో మనం బ్లాగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంట్రోవర్ట్ వ్లాగ్స్. మెల్లిమెల్లిగా కెమెరా తీసి రికార్డ్ చేస్తున్నా. ఎంత పడుతుందా? $3 ఆస్తులు అడిగితే తీసుకోండి గైస్.
ఇవన్నీ చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంటాయి గైస్. వెనకాల చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కానీ అట్లాంటి ట్రాప్స్లో మనం పడకూడదు అనమాట. ఓకేనా? ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப ரொம்ப கஷ்டம் ப்ரோ. So I believe these are going to be $1 $3. Okay? Because that is an extension of a wall from over here. So it's going to be either $1 or $3. I believe these are $3. Okay? ఓకే. 3 each. Yes. Okay. Fine. థ్యాంక్ యూ. Yeah, of course. సో ఒక్కొక్క సెట్ $3 అనమాట గైస్. ఒక సాక్స్ $1 అంటే మన ఇండియన్ రూపీస్లో 85 రూపీస్ అనమాట గైస్. 85 రూపీస్. వాసంకల్ నాకు తీసుకుంటావా? సరే పా, లైన్లో నిల్చుందాం గైస్. ఇప్పుడు లైన్ వెనకాల వరకు ఉంది గైస్. కనిపిస్తుందో లేదో మీకు. ఇప్పుడు నిలబడాలన్నమాట. వావ్, పదా. The line's going to start right there, okay? ఓకే. Just keep the line going that way. చాలా పెద్ద లైనే ఉంది గైస్. అయ్యయ్యో 2 సాక్స్. ఎంతమంది దగ్గర ఇట్లాంటి పెన్నులు ఉన్నాయి గైస్ చిన్నప్పుడు? ఓహో వావ్. ఇదైతే చిన్నప్పుడు నేను కావాలని ఒకరోజు రాత్రి పోయి మరీ డాడీతో తెప్పించుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. నాకు ఇది కావాలి. ఏంటది? ఏంది ఇది? ఐ థింక్ స్టేషనరీ సిరీస్ మినీ బాక్స్ అంట. ఓ, అన్ని మినీ చిన్నగా ఉంటాయి అన్నమాట. మినియేచర్ అనుకుంటా. $2 $10 అంటాయి. పెట్టాడా? వాపస్ పెట్టు. సరే గైస్, ఇప్పుడు నెక్స్ట్ షాప్ మేసీస్కి వెళ్తున్నాం. మేసీస్ దీంట్లో ఇప్పుడు ఎంత బొక్క అవుతుందో చూడాలి. అవునవును, ఏంది అన్ని మన ఇండియన్ ఉన్నట్టున్నాయి చూడండి. మేడ్ ఇన్ ఇండియా. అంత ఫుల్ మేడ్ ఇన్ ఇండియా. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం డిస్కౌంట్లో వస్తుంది అని కొంటాం అన్నమాట. 6,000 రూపాయలు. జస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రైజెస్ అన్ని చూసాక అలా 2 చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోవడమే. నిజంగా చాలా 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 ప్రైజీగా ఉన్నాయి గైస్. అన్నీ ఇప్పటి వరకు చూసినవన్నీ మేడ్ ఇన్ ఇండియానే గైస్. ఈ టాప్ ఎంత ఉంటుందో గెస్ చేయండి గైస్. గెస్ట్ చేయండి, ర్యాండమ్గా ఒక గెస్ట్ తీసుకోండి. ఒక గెస్ తీసుకొని దొరికింది. $31. అది ఆఫర్ తర్వాత. ఆఫర్ తర్వాత ఇట్లాంటివన్నీ మనకి దాదాపుగా ఒక 2,800. 2,800. చూడండి, వీఆర్ ఆల్మోస్ట్ ట్విన్నింగ్ టుడే. ట్విన్నింగ్ అనమాట. ఒకేలాంటి స్వెటరు, ప్యాంటు, షూస్, ఈడ వరకు టాప్, అంతా అంతే. అంతే, మనం అంతా సింపుల్ లివింగ్, సింపుల్ లైఫ్ స్టైల్, బట్ హై అచీవ్మెంట్స్. ఎవరి డైలాగ్ అనుకుంటున్నావు? మల్లారెడ్డి అంకుల్ డైలాగ్ అది. మల్లారెడ్డి అంకుల్ ఎవరో తెలియదు అంట. మల్లారెడ్డి కాలేజ్ ఉంది కదా అక్క హైదరాబాద్ లో. ఆయన ఓనరు. ఆయన ఓనర్. యాడ్ కాదు, ఇంటర్వ్యూలో చెప్తాడనమాట ఆ డైలాగ్. సూపర్. నా జీవితం అంతా కూడా సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్. హై అచీవర్స్ అంతే. ఇది బాగుంది. ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ 30% అంటే $70. గోవిందా. What is this, uncle? Is very, very wrong, uncle. Is very, very wrong.
అవన్నీ చూస్తే తీసుకోవాలనే ఉద్దేశం కూడా పోతుంది అనమాట. ఇది చూడండి గైస్, ఎవరికో కుట్టడం రాక పీలికలు కట్ చేసి పడేశాడు. పీలికలు. భలే క్యూట్గా ఉంది. హాయ్ అగైన్. ఇప్పటి వరకు ఏం షాపింగ్ అవ్వలేదు. గైస్ మనం మెసేజ్ నుంచి బయటకు వచ్చేసాం. చూడండి గైస్ ఎలా కొట్టుకుంటున్నాయో. సో బేసిక్లీ ఇది మొత్తం ఒక అడాప్షన్ ప్లేస్ అన్నమాట. సో జనాలు వచ్చి ఇక్కడికి ఏ డాగ్ కావాలంటే ఆ డాగ్ చూస్ చేసుకొని అడాప్ట్ చేసుకోవచ్చు. వెళ్దామా? చూస్తే పాపం అనిపిస్తుంది, బట్ వన్ వే బాగానే ఉంది. జనాలు వెళ్ళి అడాప్ట్ చేసుకుంటారు బాగానే. సో కానీ వాటి పరిస్థితి లోపల చాలా దారుణంగా ఉంది. కావాలి అంటే అలాంటివే క్యూట్ గా కావాలి, అలాంటివన్నీ చేయకూడదు. ఎస్, కుక్క ఏదైనా కుక్కే. ఎగ్జాక్ట్లీ. పెట్టే ఏదైనా పెట్టే. సో ఇండియాలో మనము ఏంటి అమ్మో అదిలే ఆఫ్రికా. సో అలా సరే ముందు చూద్దాం. ఇంకా గైస్ మనం ఆర్కేడ్ లోపలికి వచ్చాం. ఓ చేంజ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓహో, ఒక్కసారి నేను ట్రై చేయనా? ట్రై చేస్తావా? ఒక్కసారి. ఓకే ఓకే సరే గైస్, ఒక్కసారి అంట. వన్ టైం గైస్. ఎంత పెట్టాలి? $1. $1. నేను ఎప్పుడు ఆడినా కూడా నాకు ఒక్క టాయ్ అంటే ఒక్క టాయ్ కూడా రాలేదు గైస్. ఇలా ఉంది లోపల. ఓరే నాయనో, ఎంత ఇచ్చేసిందిరా ఇదే. ఒకటి ఎంతరా? క్వార్టర్స్ ఇచ్చింది. ఓకే, ఇది ఒక క్వార్టర్ అన్నమాట. పదా, ఏది పోకేమాన్ ట్రై చేస్తావా? ఏ ట్రై చేద్దాం, అది ఈజీగా స్లిప్ అయిపోద్ది. అది కదా. ఏవైనా స్క్విషీ టాయ్స్ అయితే కొంచెం ఇది వేద్దామా? 4 quarters. ఓ ఇక్కడ కూడా ఉందిరా. ఓ అయిందా? ఓకే, టైం లిమిట్ ఉంటుందా? అట్లే ఉంది. ఇక్కడ టైం లిమిట్ ఉంది గైజ్. లాగు. ఓ గాడ్, షిట్. ఈ తొండి
తొండి ఎనీ ప్రాబ్లం సార్? எல்லாமே ப்ராப்ளம் தான் சார். నేను ఒప్పుకోను ఇది. మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి. ఆడతావా? ఆహా లేదు, నువ్వే ఆడు. ఓకే గైస్, సెకండ్ ట్రై. ఓకే ఓకే ఏది 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 పట్టుకోమంటావు? నీకు ఈ బాక్స్ దగ్గర ఉన్నవి ఏమైనా కానీ ఈజీ అయిపోతుంది. ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. పట్టుకొని పెడదాం. ఓకే గైస్, తప్పదు. కమ్ ఆన్ కమ్ ఆన్. ఇది గ్యామ్ గిరి. ఇదే వస్తుంది. అది కూడా పికప్ అయినా జీగా ట్రై చేస్తావా? ఇక్కడ ఉన్నాయి. ఈ ఎల్లో ట్రై చేస్తాను. నువ్వు చేద్దామా? యా, ఏ ఇది గ్యామ్ లింక్ అయితే నేను ట్రై చేయనా? చేస్తావా? ఆన్లో కాదు, చూద్దాం గైస్, ట్రై చేద్దాం. మండాలదే అదే కమ్ ఆన్. ఏ చెప్పాను కదా గైస్. ఓ మై అటు గాడ్. వరకు వెళ్దాం అనుకున్నా. ఇది కమ్ ఆన్ కావ్య, కమ్ ఆన్. ఇంకొంచెం వెనక్కి. చీ అది గట్టిగా పట్టుకోవట్లేదు. లంకమ్మ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు, నేను వెళ్ళిపోతా. అది యా కదా. యా 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 ఇట్లా లూజ్ గా వెళ్ళి పట్టేస్తుంది. యా ట్రూ. వీటిల్లో అంతా మీరు ఎగ్జైట్ చేయొద్దు. యా ఏమో ఉన్నాయి. ఇదేంది ఇది? వామ్మో వామ్మో. యప్పా దూకుతుందంట గైస్. లోపలికి వెళ్ళి తీసుకొచ్చా. ఏ వావ్. ఓకే ఓకే, ట్రై చేద్దామా? ట్రై చేద్దామా ఒక్కసారి? $2 1 ప్లే అంట. మన సగం డబ్బులు ఈడనే కట్టాం ఖాళీ. ఏమొస్తుంది? అప్రూవ్. ఏంటి దాంతో కదే పోతుంది? ఓ ఓకే. అట్టక్క ఏంద్రా అది? అదే అంతుంది. అంత ఊగుతుంది ఏంట్రా? ఆ పోకేమాన్ పడదామా? ఇదా? ఆ ఎల్లోది దింపనా? దింపు. ఎలా దింపాలి దీన్ని? ఓ ఇలా ఇదేమో. ఓకే 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 ఓకే. ప్లీజ్ ప్లీజ్ ఆర్డర్ వద్దు. షాక్ అయ్యావా? రే అది అసలు ఇట్టనే కోల్డ్ కూడా కాలేదు అది. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. A few inches later. ఇంకోటి అది ట్రై చేయ. ఆ పోకేమాన్ ట్రై చేయి. మీరు ఆడద్దండి గైస్, వెరీ బ్యాడ్. నమ్మద్దు గైస్. నిజంగా అసలు సోల్ లాగా $1 పెడదామని వచ్చాము. $6 పెట్టింది. తిన్నా నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. అక్కడ 5 మళ్ళీ 5 పెద్దది ఒకటే 5 పోయింది అయిపోయి.
అందుకే ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళొద్దు, నేర్చుకోండి. మేము అసలు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాం. బోబా టీ అంట తిరుగుతూ ఉన్నాం, ఇప్పటివరకు ఏం కొనలేదు. అసలు దొరికితే కదా కొనడానికి. అసలు మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. మాట్లాడుతూనే ఉన్నాం మేమిద్దరం. కొంచెం పోదాంపా. ఏమైనా తీసుకుంటా సుబ్బరాలను. ఇప్పుడు మీకు కింద వ్యూ చూపిస్తాను, ఆగండి. గోపురం దేవుడా, బాగానే వచ్చారు ఈరోజు జనాలు. సరే గైస్, కొంచెం ప్లాన్లో చేంజ్. సెఫోరాకి వెళ్ళే ముందు H&Mకి వెళ్దాం. వావ్, అక్క భలే జిగేలా నేస్తుంది. ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో చూడండి గైస్, చిన్న పిల్లల బట్టలు. ఎంతో కొంత షాపింగ్ చేసాం గైస్, నేను చేసా. ఇదిగో ఇలా. నాకు ఇక్కడ పెద్ద నచ్చంది ఏంటి అంటే, మనకి ఇక్కడ లోపలికి రాగానే బ్యాగ్స్ ఏమి ఇయ్యరు అనమాట. మనకి ఇండియాలో యూజువలీ ఇలా షాప్ చేసుకున్న తర్వాత ఈ బట్టలన్నీ వేసుకోవడానికి బ్యాగ్స్ ఉంటాయి. ఇక్కడైతే అట్లాంటి బ్యాగ్ పాలసీలు ఏం లేవు. ఇట్లానే పట్టుకొని తిరగాలి, చేయి వాచిపోద్ది, దోలు తీరిపోద్ది. సో ఇన్ని తీసుకున్నా, అన్నీ మన బడ్జెట్లోనే. సో హ్యాపీ దట్ H&Mలో ఏవో కొన్న దొరికాయి అని. ఇంకా చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ H&Mలో అయిపోయింది గైస్ షాపింగ్. నెక్స్ట్ సెఫోరా లోపలికి వెళ్ళిపోతున్నాం. హలో, మొత్తం పర్ఫ్యూమ్లు, సెంట్లు అన్నీ ఒకేసారి కొడుతున్నాయి. దేవుడా, ఇదంతా మన సెక్షన్ కాదు గైస్, మనం ఇదంతా ఏం వాడం. సో మనకి బేసిక్లీ H&Mలో అయితే షాపింగ్ చేశాను నేను. బాగా మంచి మంచి బట్టలు దొరికాయి ఆనెస్ట్లీ. The packaged ones are these all like the testers? No, there is no packaged ones. So these are the testers. Okay. These are the packaged. Good. So we have this one that's really nice. Once it dries, it doesn't move at all. Okay. This one's really good. Or we have this one. This one's waterproof. Oh, it's a little dry, but. Let me show you. Let me make it look. ఫుల్ జనాలు ఉన్నారు. ఏంది క్యూ ఉందా లోపల పోవడానికి? ఎందుకు ఇట్లా క్యూలో పోతున్నారు? క్యూ ఉందంటూ. గైస్, మేము ఫైనలీ సెఫోరాలో షాపింగ్ చేసాం గైస్. చూపి చేసాం అనుకుంటున్నారు గంట బొద్దుకి. ప్యాకెట్లన్నీ బుడ్డ బుడ్డగా ఉంటాయి కానీ బాగా లూటీ చేస్తారు గైస్. సో సెఫోరాలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము బాత్ అండ్ బాడీ వర్క్స్కి వచ్చాము. బాత్ అండ్ బాడీ వర్క్స్లో కొంచెం పర్ఫ్యూమ్లు ఏమన్నా ఉంటే తీసుకుందామని వచ్చాం గైస్. చూద్దాం. ఇదా ఇక్కడ ఏదో ఈడు ఫ్రీగా ఇస్తున్నట్టు జనాలు చూడండి గైస్, పిచ్చగా ఉన్నారు. అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు గైస్. ఏదో కొంచెం బాత్ అండ్ బాడీ వర్క్స్ లో ఒక పర్ఫ్యూమ్ తీసుకుందామని వచ్చాం. ఇప్పుడు చూడండి
బాస్కెట్ నింపేసాం, అలా చేసాం షాపింగ్. ఏదో ఆఫర్ ఉందన్నమాట. బై 3 get 4 free. బై 3 get 4 free అని ఉంది. దానికి మేము పడిపోయాం. హాయ్ గాయ్స్, ఫైనలీ బట్టల షాపింగ్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ బుక్ స్టోర్ లోపలికి దూరం అనమాట. ఫుల్ ఆన్ బ్యాగ్స్. యా, ఇంకా జస్ట్ ఊరికే అట్టా లుక్ వేసేసి వెళ్ళిపోదాం. ఇంకా ఓపిక అయిపోయింది ఫుల్. ఇంటికి వెళ్తే ఇంకా అట్టా బెడ్ మీద పడిపోవడమే. వీఆర్ డన్ విత్ ద షాపింగ్. ఓకే గాయస్, ఇప్పుడు జస్ట్ అలా తిరిగేసి ఇంకా బయలుదేరుతాం. లెట్స్ సీ. చూడండి గైజ్, మా ఊర్లో ఈ క్యాక్టస్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఉంది ఎక్కాలి. బా ఇది అలవాడు. కొండలు చూడండి గైస్. హాయ్ గాయ్స్, ఇంటికి వచ్చేసాం. గెటప్లు మార్చేసాం. ఇంకా ఇప్పుడు ముందు చిక్విలే ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇంకా అది తింటూ బిగ్ బాస్ చూస్తాం. బిగ్ బాస్ చూసి ఇంకా ఒక నాప్ వేసేస్తాం బాగా. ఇంకా నో సీక్రెట్స్ రివీల్ చేయకూడదు. ఇద్దరం అంతే. లేదు, సాయంత్రం లేచి టీ తాగుతాం. టీ మిస్ కాలేం. టీకి లేట్ అయిందేమో. 5 అయిందిగా. పర్లేదులే, ఎప్పుడు లేస్తే అప్పుడే తాగుదాం. సరే. టీ ఇస్ మ్యాండేటరీ గైస్. ఓకే గాయస్, బాయ్. ఇప్పుడు మేము తినేస్తాం. బాయ్.